నిజామాబాద్ నగరంలో 6వ డివిజన్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి కోసం ఆకుల సుజాత గారు, రత్నాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు శ్రీశైలం గారు, దీంట్లో భాగంగా మరి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ పాదయాత్రలో అంతరెడ్డి రాజిరెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, వినయ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువకులు, మహిళలు ఎక్కువ శాతం మరి పాదయాత్రలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈరోజు చివరి రోజు కాబట్టి మరి అందరి ఇంటింటికి పోయి మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఓట్లు వేయడం అని అడగడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో ఒక దుష్ట పాలనకు చమరగీతం పాడిన ప్రజలు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి కోసం మరి ఈ దేశాన్ని సుస్థిరమైన పాలన అందించడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడానికి కోసానికి మరి మనమంతా ఏకతాటిపై ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న అభ్యర్థి జీవన్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్సీగా ప్రస్తుతం మరి వారు చేస్తూ ఉన్నారు. వారు ఒక రైతు నాయకులు, అడ్వకేట్, మంచి సౌమ్యుడు. మరి మాకున్నటువంటి కంటెస్టెంట్లలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క గుణగణాలు చూడండి. మరి ఎదురుగా ఉన్నటువంటి మరి బాజిరెడ్డి గోవర్ధన్ కావచ్చు, అరవింద్ కావచ్చు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ చూసి మరి ప్రజలను ఓట్లు అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఇదంతా ఒక ఎత్తు అయితే మతం పేరు మీద, కులాల పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు. అది ముఖ్యం కాదు. ఇక్కడ అభివృద్ధి, సంక్షేమం ముఖ్యం. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమానికి వస్తే ఈ రాష్ట్రంలో మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంట్లు మరి అందులో 5 రేవంత్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే మోదీ గారు మరి బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్క నేను ప్రభుత్వంలోకి రాగానే 15 లక్షలు ఇస్తానని చెప్పిండు. ఏది ఇంతవరకు జీరో అకౌంట్లలో 15 లక్షలు పడలే. అదేవిధంగా మరి పెట్రోల్ రేటు పెంచినావు, డీజిల్ రేటు పెంచినావు, ప్రతి వస్తువుల రేట్లు పెంచుకుంటూ ఈరోజు పేదలను నడివిడిచిన సందర్భం. మరి నీకు మళ్ళీ ఓట్లు అడిగే అర్హత లేదు మోదీ గారు. మరి ఇక్కడ ఉన్నట్టు అరవింద్ గారికి అయితే ఆయన బాడీ లాంగ్వేజే చక్కగా ఉండదు. ఆయన అహంకార ధోరణి మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆయనకు గట్టి గుణపాఠం చెప్తారు. దయచేసి నగర ప్రజలకు కానీ, జిల్లా ప్రజలకు కానీ మరి మీ అందరి పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున, మా 6వ డివిజన్ కాంగ్రెస్ నాయకుల తరఫున మీ అందరికీ నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దేశంలో, రాష్ట్రంలో సుస్థిరమైన పాలనను ఏర్పాటు చేసిన కోసం మీ అభ్యుద్ధి పాటుపడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరూ 13వ తారీఖు నాడు నగర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయాల్సిందిగా మీ అందరినీ పేరున విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు 6వ డివిజన్లో పాదయాత్రలో పాల్గొన్న మా 6వ డివిజన్ అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి మరి ఇందులో భాగంగా మరి పాదయాత్రకి రమ్మనంగానే వచ్చిన మా ఎమ్మెల్సీ అయినటువంటి మహేష్ గౌడ్ అన్న గారు కూడా మాతో పాటు పాల్గొన్నారు. మరి సీనియర్ నాయకులు అంతరెడ్డి రాజరెడ్డి అన్న గారు, శేఖర్ గౌడ్ అన్న గారు, మధుసూదన్ గారు, వినయ్ గారు, మరి విజయపాల్ గారు, మరి దీంట్లో భాగంగా శ్రీశైలం గారు, మరి మా 6వ డివిజన్ అక్క చెల్లెళ్ళు అందరు కూడా, రాజరెడ్డి అన్న అందరు కూడా పాల్గొన్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఎక్కడ చూసినా మంచి స్పందన వస్తుంది. అంటే ప్రతి ఇంటికి నేను డోర్ టు డోర్ వెళ్ళి మరి చెప్పడం జరిగింది. చేతి గుర్తు కోటేయండమ్మ, మన గరీబ్ పాలన అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే గరీబోళ్ళు ఎవరు ఉండొద్దని చెప్పేసి, పేదవాళ్ళు ఎవరు ఉండొద్దని చెప్పేసి అప్పుడు ఇందిరాగాంధీ ఆలోచించి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే మరి ఇందిరాగాంధీ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇండ్లను గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు ఇండ్లను గుర్తు చేసుకునే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారిని గెలిపించారు. మరి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారు చెప్తున్నారు 6 స్కీములను అమలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అంటే సిలిండర్ లేనిది మరి మనకి ఇంట్లో వంట కాదు. ఆడవాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా పొద్దున లేవగానే చాయ్ పెట్టుకోవడానికి సిలిండర్ కావాలి, వంట చేసుకోవడానికి సిలిండర్ కావాలి. కాబట్టి 500కి సిలిండర్ ఇస్తున్న మన ప్రభుత్వాన్ని మనం తప్పకుండా గెలిపించుకుంటాం, మీరు తిరగకుండా అని చెప్తున్నారు. మరి మహాలక్ష్మి స్కీమ్ కింద మరి ఆడవాళ్ళు, చేతనైన వాళ్ళు ఉంటారు, చేతగాని వాళ్ళు ఉంటారు, వారికి కూడా మేము రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మేము 2500 ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి కొంతమంది వ్యతిరేక పార్టీ వాళ్ళు అంటుంటారు ఏవి అమలు చేసిన పథకాలన్నీ ఏవి ఎక్కడ అని అడుగుతున్నారు. అంటే బిడ్డ పుట్టగానే మాటలు రావు, కొంచెం టైం పడుతుంది కాబట్టి వచ్చింది 3-4 నెలలు అవుతుంది ప్రభుత్వము. మరి
ఆ ప్రభుత్వం వచ్చినాక మనము చేసిన కరెంటు చూడండి, 200 యూనిట్ల కన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి 0 కరెంటు కూడా రావడం జరుగుతుంది. చాలా సంతోషపడుతున్నారు అందరు కూడా. మరి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మనకు అందుబాటులో మన నిజామాబాద్లో ఎమ్మెల్సీ ఈజీగా ఏ సమస్య ఉన్నా కానీ మన ఎమ్మెల్సీ మన మహేష్ అన్న గారు ఉంటారు ఇక్కడనే అందుబాటులో. అంతరెడ్డి రాజారెడ్డి అన్న గారు ఉంటారు, మేము ఉంటాము. మరి అందరం ఉంటాం కాబట్టి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మహేష్ అన్న మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని నేను తెలియపరచుకుంటున్నాను. మరి అన్నీ కూడా అమలు చేసుకుందాం. మరి ఇప్పుడు ఇక్కడ ఎంపీగా మన నిజామాబాద్ క్యాండిడేట్ అయినటువంటి ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి జీవన్ రెడ్డి అన్న గారు చాలా మంచి వ్యక్తి, మంచి స్వామ్యులు. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి, తన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మరి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీగా ఉండి కూడా ఇప్పుడు ఆయనకు టికెట్ ఇచ్చిండ్రంటే ఆయన మంచితనాన్ని చూసే ఇచ్చారు. మరి ఎంపీ క్యాండిడేట్గా నిల్చున్నందుకు వారికి మనందరం కూడా చేతి గుర్తుకు ఓటేసి తనని భారీ మెజారిటీతో నిజామాబాద్ వాసులందరూ గెలిపించి ఎంపీగా చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎంపీగా మరి పార్లమెంట్లో ఆయన మనకి ఏ సమస్యలు ఉన్న పార్లమెంట్లో మాట్లాడి మన సమస్యలన్నీ తీరుస్తారని నేను తెలియపరచుకుంటున్నాను. జీవన్ రెడ్డి అన్నకు వ్యవసాయం అంటే చాలా అంటే చాలా ఇది ఉంది ఆయనకు. వ్యవసాయం గురించి, వ్యవసాయం చేస్తే ఎంత కష్టాలు ఉంటాయి రైతుకు అని చెప్పేసి స్టేజ్ల పైన చెప్తుంటే మేము వింటున్నాము. రైతుకు ఎంత కష్టం ఉంటుంది, మనం తినాలంటే అడ్లు వేయాలి, పొలం నాటాలి, మళ్ళీ అడ్లు రావాలి, అవి ఇట్లని గంజిలకు పంపించాలి, వర్షాలు వస్తే నష్టపోతారు. అవన్నిటికి కూడా మేము కష్టపడి రైతుల గురించి చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. మరి ఆ రైతు బిడ్డను మనం అందరం కూడా ఒక రెడ్డి అయినా కానీ రైతులాగా పనిచేస్తున్న ఆ జీవనన్నని అంటే మనం గెలిపించుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మనందరం కూడా జీవనన్నకు ఓటేసి చేతు గుర్తుని గెలిపించుకుందాం. మళ్ళా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూస్తున్నాం. మరి అందరము ప్రతి ఒక్కరం చెప్పుకోవాలమ్మా. మీ అందరికి కూడా నేను దయచేసి చెప్తున్నాను, నిజామాబాద్ వాసులందరికీ కూడా మీరే కాదు మీతో పాటు 100 మందికి చేతు గుర్తుకు ఓటేసి గెలిపించాలని తెలియపరచుకుంటూ, వస్తాం గుర్తుకే, కాంగ్రెస్ పార్టీ జీవనన్నకే గెలిపిద్దాం.